ఒక ఆలోచన చేద్దాం. నీ దేహానికి దీపము ఎవరు? బైబిల్లో ఏం చెబుతుంది? దేహానికి దీపము ఎవరు? కన్ను. నీ కన్ను చక్కగా కనపడితే నీకు వెలుగు కనపడినట్టు. ఏం కనపడినట్టు? వెలుగు కనపడినట్టు. నీ దేహానికి నీకు వెలుగునిచ్చేది నీ కన్నే. ఇప్పుడు ఈ కన్ను కానీ లేకపోతే నీ దేహం ఏమైపోతుంది? చీకటమయమైపోతుంది. అవునా కదా? గుడ్డి వారికి ఏమైనా కలుగుతుందా? ఏమైనా కనపడుతుందా? వాళ్ళకి స్పర్శ పట్టుకున్నా అన్నము మెతుకు రూపము తెలుసా? వాటర్ బాటిల్ రూపము తెలుసా? తాను దేనినైతే ముట్టుకున్నాడో దాని రూపం ఏందో తెలుసా? తెలియదు. అందుకనే దేవునిని ఎరగని వారు, లేకపోతే దేవునిని పరిపూర్ణముగా తెలుసుకొని వారు ఎవరై అంటే గుడ్డివారంట. దేవునిని ఎరగని వారు, దేవునిని పరిపూర్ణముగా తెలుసుకోలేని వారు ఎవరు అంటే గుడ్డివారంట. గుడ్డివాడంట ఒకరోజు ఏనుగు ఎలా ఉందో చూడాలని అనుకున్నాడంట. అనుకొని ఒక గుడ్డివాడు వెళ్ళి పట్టుకొని చూడగా అతని చేతులకు దొరికినది ఆ ఏనుగు యొక్క తొండం అంట. వాడు అంటాడు, దేవుడంటే ఇదిగో ఇలా తొండము ఏదో కదిలే తొండములాగా ఉన్నది అని చెబుతున్నారు. ఏంటంట దేవుడంటే ఎవరు? ఒక తొండము లాంటివాడు అని చెబుతున్నాడు. ఇంకో గుడ్డివాడు వెళ్ళి ఏనుగు యొక్క కాలు పట్టుకున్నాడంట. పట్టుకొని దేవుడు ఎలా ఉన్నాడంటే ఒక స్తంభములాగా ఉన్నాడు అని అన్నాడంట. ఇంకొకడు వెళ్ళి ఏనుగు యొక్క తోక పట్టుకున్నాడంట. వాడేం చెబుతున్నాడు? దేవుడు సన్నగా ఉన్నాడు రా అని చెబుతున్నాడంట. గుడ్డివాడు వాడికి కలిగిన స్పర్శను బట్టి అర్థము చేసుకోకుండా, ఏనుగు అలా ఉందా? ఏనుగు ఎంత పెద్ద ఆకారము కలిగినది, ఏనుగు ఎంత బలమైన ఆకారముతో ఉన్నది. కానీ వాడికి అర్థమైనది ఒక తోక, వాడికి అర్థమైనది ఒక కాలు, వాడికి అర్థమైనది ఒక తొండము. కొంచెమే అర్థం చేసుకుంటున్నారు మానవులు. దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని పరిపూర్ణముగా తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మనము గుడ్డివారిగా ఉంటున్నాం. మన కన్నులు తెరవబడట్లా. మన దేహములో దేవుడు వెలిగించిన దీపం ఏది? ఆ దీపము నీలో ఉంటే నువ్వు దేవుడిని చూడగలుగుతావు. ఆ దీపము నీలో ఉంటే నువ్వు వెలుగును చూడగలుగుతావు. ఆ దీపము నీలో ఉంటే దేవుని గుణ లక్షణాలను అర్థం చేసుకుంటావు. అందుకనే దేవుడు నిన్ను వెలిగించుచున్నాడు. దేవుడు నిన్ను అభిషేకించుచున్నాడు. పరిశుద్ధాత్మ చేతను, పరిశుద్ధ శక్తి చేతను నీవు నేను వెలుగుతూ ఉండాలి. నీవు నేను